అయితే రీసెంట్గా బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా అని చెప్పినందుకే మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. సో దానికి రిలేటెడ్ ఇంకొక న్యూస్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గత 40 డేస్లో 150 వెడ్డింగ్స్ అనేది క్యాన్సిల్ అయ్యాయి మహారాష్ట్ర పూణేలో. అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. అసలు దీనికి రీజన్ ఏంటంటే, ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫొటోస్ దిగి వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు ఎవరైతే వాళ్ళని చేసుకునే అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఇలా మాకు చిన్న చిన్న బట్టలు వేసుకునే అమ్మాయిలు పెళ్ళాలుగా అవసరం లేదు అని చెప్పి గత 40 డేస్లో 150 వెడ్డింగ్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కిందకు వచ్చినప్పుడు, సో మాకు వచ్చే అమ్మాయిలు ఎలాంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనేది మా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కిందకు వస్తుందని సో అబ్బాయిలు చెప్తున్నారు. సో ఎవరైతే చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు కదా, సో అలాంటి అమ్మాయిలు మాకు భార్యలుగా వద్దు అని చెప్పి అబ్బాయిలు చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఇన్ దిస్ వీడియో కింద కామెంట్ చేయండి. సో నేనైతే ఇలాంటి వాటికి చాలా సపోర్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఆ ప్లేస్లో నేనున్నా కూడా డెఫినెట్గా దీన్ని సపోర్ట్ చేస్తాను. సో నేనైతే అగ్రీ చేయను. అండ్ నాకు వచ్చే అమ్మాయి కూడా చాలా పద్ధతిగా చాలా డీసెంట్గా ఉండాలని కోరుకుంటాను. సో ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళనైతే నేనైతే అసలు ఎంకరేజ్ చేయను. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్, సైన్ ఆఫ్.